ఓం రుద్రాయ నమః. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహిఘ్నంచ సర్వజ్ఞాంబ యన్సర్వాచ యాతు ధాన్యః. అనగా దివ్యులకు మొదటి వైద్యుడైన రుద్రుడు వాక్కులకు అధిపతి అయి అధికారపూర్వకమైన వాక్కును ఆజ్ఞాపించునుగాక. సర్వ దుష్టశక్తులను భయపెట్టి అదుపులో ఉంచుచు సమస్త భూత పిశాచాదులను హద్దుపెట్టుచు తన వాక్కును ఆజ్ఞగా ఉచ్చరించునుగాక. రుద్రుడు ఇంద్రియములకును మనస్సునకును ఆధిపత్యము వహించును. వానిని అనుభవించునప్పుడు ఇంద్రుడగను, నియమించినప్పుడు రుద్రుడగను చెప్పబడును. ఈ నియమించుట వలన దుష్టశక్తులు దమింపబడును. కామక్రోధ రాగ ద్వేషాది బాధలు దుఃఖము కలిసి ఒక పెద్ద వ్యాధి లక్షణముగా ప్రబలియుండును. ఆ వ్యాధిని సంసారము లేక భవరోగము అందురు. ఆ దుఃఖములను శమింపచేసి భవరోగమును పోగొట్టునట్టి తన వాక్కును ఓంకార రూపమున మన కంఠధ్వని నుండి వినిపింపచేయును. కనుక అతడు దివ్యులకు సంబంధించిన మొదటి వైద్యుడు అనబడును.